వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. రీసెంట్ గా చూసుకుంటే ట్రంప్ ప్రతిసారి కూడా ఇండియాని కొంత చులకనగా చూడటం, ఇండియాని ఆయన గ్రిప్ లో పెట్టుకున్నట్టు ఆయన భావించడం, ప్రపంచ దేశాలకి అలా చూపించుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఇష్టం వచ్చిన పనులు అయితే చేస్తుండే. అయితే చూసుకుంటే మొన్న పాకిస్తాన్కి మనకి ఇండియాకి ఏదైతే యుద్ధం జరిగిందో దాన్ని కూడా నేనే ఆపేన అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా బియ్యం పైన భారత్ నుంచి వాళ్ళు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బియ్యాన్ని వాళ్ళ దగ్గర ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో దానికి సంబంధించి సుంకాలు వేయడం జరిగింది, అంటే టారిఫ్ వేయడం జరిగింది. అసలు టారిఫ్ అంటే ఏంది అంటే చాలా మంది డౌట్ ఉండొచ్చు. టారిఫ్ మనకి కస్టమ్ డ్యూటీస్ అంటే ఏందనేది ఈ రెండింటి మీద అయితే కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే రెండు ఒకటి, దీని మీద చాలా మంది డౌట్ ఉంది. అయితే చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే దీనివల్ల ఏదైతే ఇప్పుడు ట్రంప్ మనకి టారిఫ్స్ చేసిండో మనకి ఇండియా నుంచి వచ్చే రైస్ పైన, దానివల్ల లాభం వరకు నష్టం వరకు అసలు ఏం జరిగింది, అసలు ట్రంప్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, దీనివల్ల మన ఇండియా రైతులకు ఏమైనా నష్టం జరుగుతుందా అని చూసుకుంటే ఒకసారి ట్రంప్ అయితే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో అక్కడ ఉన్న అధికారి ఒక ఆయన లేచి ఇండియా మనకి ఏదైతే రైతులు ఉన్నారో వ్యవసాయానికి సంబంధించిన రైతులు వాళ్ళైతే నష్టపోతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎందుకు నష్టపోతున్నారని ట్రంప్ అడిగినప్పుడు అధికారి ఏం చెప్పిందంటే వేరే దేశాల నుంచి రైస్ డంప్ వచ్చిన పడటం వల్ల, అంటే ఎక్కువగా రైస్ వచ్చి నిల్వలు ఉండటం వల్ల దానివల్ల అయితే మనకు రైతులు అయితే నష్టపోతున్నారు, రైస్ సంబంధించిన రైతులు అయితే నష్టపోతున్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి వేరే దేశాలు అంటే ఇండియా నుంచి వస్తున్నాయి అయితే ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే టారిఫ్స్ లేవా అన్నాడు. అంటే టారిఫ్స్ ఇండియా మీద టారిఫ్స్ లేవా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు అంటే మనకి వాళ్ళకి మధ్య కొన్ని ఏదైతే ట్రేడ్ నడుస్తుందో దానివల్ల ఏ టారిఫ్స్ లేవని చెప్పడం వల్ల ఏంటంటే ఆయన ఏం చెప్పింది ఇమీడియట్లీగా ట్రంప్, అంటే దీని మీద ఎంక్వైరీ ఏం లేదు, అసలు ఎక్కడి నుంచో ఎంత వస్తున్నాయి ఇండియా నుంచి, మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అసలు నీడ్ ఉందా లేదా, దీనివల్ల మనం టారిఫ్స్ వేయడం వల్ల ఆ దేశం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మనం ఏమైనా ఎఫెక్ట్ అవుతామా, అక్కడ ఉన్న రైతులు ఏమైనా నష్టపోతారా, ఇక్కడ రైతులు ఏమైనా నష్టపోతారా, ఇక్కడ యూఎస్ లో ఎవరైతే కన్సూమర్స్ ఉంటారో అక్కడ వాళ్ళు ఏమైనా నష్టపోతారా, ఇవేం లేవు, ఎంక్వైరీస్ ఏం లేవు, అసలు ఎంత పర్సెంటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు అది ఏం లేకుండా, ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ గా అయితే టారిఫ్స్ వేసి ఇండియా మీద అయితే చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎంత చులకనగా చూస్తున్నా అంటే ఇండియాని, ఆయనకు అర్థం కావట్లేదు ఇండియా పవర్. అంటే ప్రతి దేశం, మన ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దేశానికి కూడా ఖచ్చితంగా ఇండియా అవసరం. ఎందుకంటే మన దగ్గర మార్కెట్ పెద్దది, మన దగ్గర ట్రేడ్ ఏదైతే మనకి వాణిజ్యం ఉందో వాణిజ్యం చేసుకోవడం వల్ల చాలా దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆదాయం పొందుతుంది. అది అర్థం కాకుండా అమెరికా కూడా ఇవన్నీ అర్థం చేసుకోకుండా డైరెక్ట్ గా అయితే టారిఫ్ చేయడం జరిగింది. అసలు టారిఫ్స్ కి కస్టమ్ డ్యూటీస్ ఉందో వీటి మధ్య కొంత డిఫరెన్స్, అంటే రెండు ఒకటే, బట్ కస్టమ్ డ్యూటీస్ టారిఫ్ అని రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు కాబట్టి దీని మధ్య డిఫరెన్స్ చెప్తా చూడండి. టారిఫ్ తర్వాత ఏదైతే కస్టమ్ డ్యూటీ ఉందో దీనికి సంబంధించి కస్టమ్ డ్యూటీ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పైన, అంటే ఒక దేశం ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన వేసే డ్యూటీని, ఆ వస్తువులు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇండియా చూసుకుంటే ఇండియా నుంచి ఒక మొబైల్ వెళ్ళాలన్నా, ఇండియాకి ఒక మొబైల్ రావాలన్నా దానికి సంబంధించి దేశం విధించే ట్యాక్స్ అనమాట, ఏంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద దేశం విధించే ట్యాక్స్ అయితే కస్టమ్ డ్యూటీ అంటారు. అంటే టారిఫ్ కూడా సేమ్ అదే, కానీ ఎక్కువ ఇంపోర్ట్స్ మీద చేస్తూ ఉంటారు అనమాట. ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ చేసిండో దీన్ని టారిఫ్ అంటారు. అంటే రెండు సేమ్, రెండు కూడా ట్యాక్స్లే, రెండు కూడా టారిఫ్ అన్నారు, కస్టమ్ డ్యూటీ అన్న ఒకటే. కట్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే కస్టమ్ డ్యూటీ అంటేనేమో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మీద చేస్తారు, టారిఫ్ అన్న కూడా అదే చేస్తారు. కానీ టారిఫ్ కొంత నిర్వచనం ఎలా ఉందంటే ఏదైతే వాళ్ళ దేశాలకి కొంత నష్టం జరుగుతుంది, వాణిజ్య ఏదైతే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళ దేశాల్లో కొంత నష్టం జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకి ఆ ప్రొడక్ట్స్ ఎక్కువగా వేరే దేశం నుంచి రావడం వల్ల ఇక్కడ తయారు చేసి, ఇక్కడ రైతులు కానీ అక్కడ ఎవరైతే వాళ్ళ బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ వాల్యూ తగ్గుతుంది, వేరే దేశాల నుంచి రావడం వల్ల ఇక్కడ డిమాండ్ అనేది వాళ్ళు వేరే దేశాలకు ఎక్కువ, వేరే దేశాల వస్తువులపై ఎక్కువ ఉంది అని వాళ్ళు భావించినప్పుడు దాని మీద వేసే దాన్ని అయితే టారిఫ్ గా వర్ణించవచ్చు. కస్టమ్ డ్యూటీ అంటే ఇది కామన్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద జరుగుతుంది. కానీ టారిఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే అక్కడ అమెరికాకి సంబంధించిన రైతులకి నష్టం జరుగుతుందని ట్రంప్ భావించింది కాబట్టి దాని మీద వేసేదాన్ని టారిఫ్ గా కొంత డిఫరెన్స్ అవుతుంది. కానీ ఓవరాల్ గా అయితే చూసుకుంటే మాత్రం రెండు ఒకటే, రెండు సేమ్. బట్ కొంత డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఉన్న అమెరికాకి సంబంధించిన ఎవరైతే, అంటే ఏ దేశమైనా ఆ దేశానికి సంబంధించిన ఎవరైతే బిజినెస్ మ్యాన్ కానీ అక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వాల్యూ తగ్గుతుంది, వేరే దేశాల నుంచి ఎక్కువ రావడం వల్ల వాళ్ళ డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ డిమాండ్ తగ్గుతుంది అనేది వాళ్ళు ఫీల్ అయితే దానికి టారిఫ్స్ అనే పదం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ట్రంప్ అయితే టారిఫ్స్ అని అంటాడు. అదే రెండు ఒకటే సేమ్, బట్ ఈ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే అసలు ట్రంప్ ఏం ఆలోచించకుండా ఈ డిసిషన్ తీసుకున్నాడు, దానివల్ల అసలు నష్టం ఉందా లేదా చూసుకుంటే మన భారతదేశం ఏదైతే ఉందో భారతదేశం ఇండియా అనేది 15 కోట్ల టన్నుల, అంటే మొత్తం ఒక సంవత్సరం చూసుకుంటే 15 కోట్ల టన్నుల బియ్యాన్ని అయితే మనం ఉత్పత్తి చేస్తాం. దాంట్లో మనం ఎక్స్పోర్ట్ చేసేది కేవలం 3%. అంటే ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనం 15 కోట్ల టన్నులు చేస్తే దాంట్లో 3.3% మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే ఎక్కడికి, యూఎస్ఏకి. అది కూడా ఏంది, బాసుమతి రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే 100 కేజీల బియ్యాన్ని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లో కేవలం 3 కేజెస్, అంటే 3 కేజెస్ మాత్రమే, 3.3 కేజెస్ అంటే 3 కేజెస్ వేసుకోండి, 3 కేజెస్ మాత్రమే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే అది పెద్ద అసలు విషయమే కాదు. ఈయన టారిఫ్ చేసినంత మాత్రాన మనకు పోయే నష్టం ఏం లేదు, మనకు జరిగే నష్టం ఏం లేదు. ఇక్కడ నష్టం జరిగేది కూడా మళ్ళీ ట్రంప్కే జరుగుతుంది. అది ఎట్లా కూడా చెప్తా చూడండి. ఇక్కడ మనం 100 కేజీల బియ్యం పండించినప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేది కేవలం 3 కేజెస్. ఇక్కడ మేజర్ గా చూసుకుంటే మనం యూటిలైజ్ చేసుకుంటాం. మన తర్వాత ఎక్కువగా మిగిలిన ఏదైతే 100 కేజీలు మనం ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన 97 కేజీలు ఏదైతే ఉంటాయో దీంట్లో మనం కొంత, మనకి ఎందుకంటే మన ఇండియా అనేది రైస్ తినే కంట్రీ కాబట్టి, యూఎస్ అంత తినదు కాబట్టి, అది కూడా అక్కడ ఉన్న ఇండియన్స్ ఎక్కువ తింటూ ఉంటారు రైస్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మిగిలిన 97 కేజీలో మనం
మనం యూజ్ చేసుకోగా ఎక్కువగా ఎలాంటి దేశాలు ఏ దేశాలు అంటే దాదాపుగా మనం 100 నుంచి 150 దేశాలు అంటే 100 పైన దేశాలకైతే మన దగ్గర రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మన దేశం నుంచి. అంటే 100 నుంచి 150 దేశాలు అయితే మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి రైస్ని. మనం అంత ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట రైస్ని. ఎందుకంటే మనకి వరల్డ్లోనే నెంబర్ 1 కంట్రీ ఏదైనా ఉంది అంటే రైస్ ప్రొడ్యూసర్లో అది మన ఫస్ట్ కంట్రీ అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా మన బియ్యం ఎక్కడికి అంటే మన రైస్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో సౌదీ అరేబియా, ఇరాను, ఇరాక్, అలాగనే ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే ఉన్నాయో అక్కడికి వెళ్తాయి. అంతేకాకుండా తర్వాత ఆఫ్రికా కంట్రీస్ అయితే ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా రైస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. తర్వాత బంగ్లాదేశ్, మన పక్క దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఏదైతే ఉన్నాయో వాళ్ళైతే వాళ్ళకైతే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు మన దగ్గర నుంచి. అంటే ఇక్కడ చూసుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ, ఇరాక్, ఇరాను, తర్వాత ఆఫ్రికా కంట్రీస్, తర్వాత బంగ్లాదేశ్, నేపాల్, నేపాల్ తర్వాత ఏదైతే మనకి ఇలా ఇండోనేషియా ఉందో ఇండోనేషియా అంటే ఈ కంట్రీస్ ఎక్కువగా అయితే మన దగ్గర నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంటే మనం కూడా ఎక్స్పోర్ట్స్ అక్కడే చేస్తాం. అంటే మనం కేవలం 3% మాత్రమే అమెరికాకి చేస్తాం. అయితే ఇక్కడ ఈయన ఇంత సీన్ చేసింది కదా, ఇంత సీన్ చేసినా కానీ ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే ఆయనకే నష్టం. ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి 3.3%. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటారో తెలుసా, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు ఉపయోగించుకునే రైస్లో 26% అంటే 26% రైస్ని అయితే మన దగ్గర నుంచి వాళ్ళు అంటే వాళ్ళ కంట్రీలో 100% అంటే 100 కేజీలు అక్కడ బియ్యం తింటున్నారు అంటే దాంట్లో 26 కేజీల బియ్యం అయితే మన ఇండియా నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే మన ఇండియాకి సంబంధించిన రైస్ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు 26% అయితే. అంటే అది కూడా ఏంది, మేలు రకమైన బాస్మతి రైస్ ఏదైతే ఉంటాయో ఆ బాస్మతి రైస్ మాత్రం అక్కడ యూటిలైజ్ చేసుకుంటారు. అంటే అక్కడ వినియోగించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నార్మల్గా కూడా చూసుకుంటే ఏంటంటే ఈయన ఇట్లా టారిఫ్లు వేస్తారు కదా, అంటే ఈయన ఏంటంటే ఒక పిచ్చి చర్యలు, ఇవి తుగ్లక్ చర్యలు అంటారు వీటిని. ఈయన ఏంటంటే ఇండియా నా కంట్రోల్లో ఉంటుంది, ప్రతి దేశం నా కంట్రోల్లో ఉండాలి, ఇండియా కూడా నా కంట్రోల్లో ఉండాలని చెప్పేసి అయితే ఆయన చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అంత సీన్ లేదు ట్రంప్కి. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడు ఆయన అంతే. తర్వాత ఎవరైతే ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు మన దగ్గర రావాల్సిందే. ఈయన వచ్చిన తర్వాత ఈ టారిఫ్లు అని ఈ గోల ఇదంతా ఏర్పడుతుంది. ఈయన ఏంటంటే నెక్స్ట్ రాడు ఈయన. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈయన గెలిచే పరిస్థితే లేదు అక్కడ. దానివల్ల ఈయన మొత్తం నిరూపించుకోవాలి, నేను గొప్ప, నేను శాంతికి చిహ్నం అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేకాకుండా ప్రతి దేశం ఏ దేశం మధ్య గొడవలు జరిగినా సరే వాళ్ళకి నేను కాల్ చేసినా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఆపినా, 2 దేశాల మధ్య గొడవలు ఆపినా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. మన పాకిస్తాన్ మనకు చేసింది కూడా అదే. ఆయన చేసింది ఏం లేదు. మనం ఇండివిజువల్గా మనది ఏంది, ఇండిపెండెంట్ కంట్రీ మనది. మనం ఎవరి మీద ఎవరో చెప్పారని చెప్పి ఆపం. మనకి డిసిషన్, మన ప్రధానమంత్రి ఏదైతే డిసిషన్ తీసుకుంటారో దాని మీద మన దేశం రన్ అయ్యింది. ఏదో ట్రంప్ ఆపినని ఆగదు. అక్కడున్న సిచ్యువేషన్స్, అక్కడున్న జియోలాజికల్ ఏదైతే ఉన్నదో అక్కడ పరిస్థితులు, దాని ప్రకారం మోడీ అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో ట్రంప్ చేసిన దాని వల్ల అయితే యుద్ధం ఆగలేదు. అయితే అసలు ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే ఇంకో విషయం, ఈ టారిఫ్స్ ఎలా అయితే వేస్తారు కదా, ఈయన ఇదే కాదు చాలా వస్తువుల మీద టారిఫ్స్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఎంత బకరా అవుతాడంటే, అంటే ఎంత ఫూల్ అవుతాడంటే ట్రంప్ ఇలాంటి విషయాల్లో. ఆయనకి తెలుసో తెలియదో రూల్ పాస్ చేసేస్తాడు, కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణ చూసుకోండి, ఇప్పుడు మన ఇండియా ఉంది, మన ఇండియా మీద రైస్ మీద అయితే ఈయన టారిఫ్లు వేసిండు, లేదంటే ఏదో ఒక వస్తువు, ఏదో ఒక ఫోన్ మీద టారిఫ్ వేసిండు, ఫోన్స్ మీద ఏదో ఒక ప్రొడక్ట్ మీద అయితే టారిఫ్ వేసిండు అనుకోండి ఎక్కువ. అయితే మనం డైరెక్ట్గా టారిఫ్ని ఇక్కడ యూఎస్ఏ ఏదైతే ఉందో యూఎస్ఏకి టారిఫ్స్ వేసినప్పుడు ఆయన యూఎస్ఏకి డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఏమైందంటే మనకి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేయం. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని చుట్టుపక్కల ఉన్న కెనడా ఉందో కెనడాకి కానీ, లేదంటే పక్క దేశాలు ఏదైతే ఉంటాయో దానికి సపోజ్ లేదంటే యూకే అయినా సరే కొంచెం దూరం ఉన్నా సరే, పక్కన ఉన్న కెనడాకి అయినా సరే, మన ఇక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ని ఈడికి కానీ ఇక్కడికి కానీ పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ టారిఫ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ పంపించి ఇక్కడ నుంచి అక్కడేదో కొంచెం ఏదో పాలిషింగ్ చేసినట్లు, బియ్యాన్ని కొంచెం మాడిఫై చేసినట్లు, ఏదో ఒకటి అంటే కొంచెం మిల్లులో ఆడిచ్చి మళ్ళీ ప్యాకింగ్ చేసినట్టు, లేదంటే నీట్నెస్గా ప్యాకింగ్ చేసినట్టు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పంపిస్తాం. ఈయన టారిఫ్ వేసింది ఎక్కడ, ఇండియా మీద, కానీ కెనడా మీద, యూకే మీద కాదు కదా. అప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తాం. సపోజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద వేసిండు, లేదంటే ఒక సోప్ మీద ఆయన టారిఫ్స్ బాగా వేసినప్పుడు మనం ఏం చేస్తాం, సోప్ నీట్గా పంపిస్తాం. ఈ 2 కంట్రీస్ అంటే దాని చుట్టుపక్కల కంట్రీస్ కానీ మనకి ఎక్కడైతే టారిఫ్స్ తక్కువ ఉంటాయో ఆ కంట్రీస్ పంపించి అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తాం. అక్కడ మనం ఏం లూపులు యూజ్ చేస్తారంటే ఎవరైనా సరే, అంటే ఏ దేశమైనా ఫాలో అయ్యేది ఇదే. వాళ్ళు ఎలాంటివి ఫాలో అవుతారంటే సెమీ ప్రొడక్ట్ అని చెప్పి, అంటే ప్రొడ్యూస్డ్ ప్రొడక్ట్ అని చెప్తారు. అంటే కొంతవరకే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఈ కంట్రీస్ లో చేస్తామని చెప్పేసి అయితే వీడికి పంపిస్తారు. వేరే దేశాలకు ఏదో కంట్రీ పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి జస్ట్ ఏదో కాగితం పెట్టి ఏదంటారు పాలిష్ చేసినా సరే, లేదంటే ఒక స్ప్రే కొట్టేసి దాన్ని క్లీన్ చేసినా సరే, మేడ్ ఇన్ కెనడా, మేడ్ ఇన్ యూకే అట్లా వాళ్ళ పేరు వేసుకొని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఏదైతే యూఎస్ఏ ఉందో యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ పోయింది ఏముంది, ఇక్కడ జరిగింది ఏం లేదు. ఈయన డిసిషన్ తీసుకోవడం వల్ల నష్టం ఈయనకి ఎట్లా జరిగిందంటే వేరే విధంగా వస్తుంది. అది ఈయనకు కూడా తెలుసు, దేశాలకు కూడా తెలుసు అది ఎలా వస్తుంది అనేది తక్కువ రేట్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే 26% ఇంపోర్ట్స్ మీద వాళ్ళు ఆధారపడ్డారో యూఎస్ఏ ప్రజలు, అంటే మన దగ్గర నుంచి రైస్ ఏదైతే ఉందో 26% వాళ్ళు ఉపయోగించే బియ్యంలో 26% అయితే మన బియ్యం ఉపయోగిస్తారు. కాబట్టి అక్కడ డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర టారిఫ్స్ వేయటం వల్ల మనం తగ్గించడం అనుకోండి, అక్కడ పంపించడం ఎక్స్పోర్ట్ తగ్గించినప్పుడు ఆబ్వియస్గా
ఆబ్వియస్గా ఏంటంటే అక్కడ డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఏర్పడితే ఇప్పుడు రైస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం రైసే కావాలని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే మనకి కొంచెం క్వాలిటీ రైస్ ఉంటుంది, బాస్మతి రైస్. బట్ ఇదే కావాలన్నప్పుడు ఇప్పుడు అక్కడ కేజీ 200 ఉంటే అప్పుడు ఏమవుతుంది, 300 400 అయిపోతుంది. అక్కడ ఎవరు అల్టిమేట్గా కన్జ్యూమర్ మీద అయితే అక్కడ ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంటే దానివల్ల కన్జ్యూమర్ మీద ఎఫెక్ట్ పడితే ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏమైంది, దీని ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది, యూఎస్ ఆర్థిక వ్యవస్థ మీద. కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ కంట్రీకే నష్టం జరుగుతుంది. అంతేగాని దీనివల్ల మన ఇండియాకి పోయేది లేదు, మన రైతులకు వచ్చిన నష్టం ఏం లేదు. 3% మాత్రమే మనం అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకేం జరిగేది లేదు. కానీ ట్రంప్ ఏదైతే ఈ దుందుడుకు చర్యలు తీసుకుంటున్నాడో దీనికి సంబంధించి అయితే మన ఇండియా ఎప్పుడు కూడా భయపడదు. నరేంద్ర మోడీ కూడా ఎప్పటికీ తల వంచకూడదు వీళ్ళకి. ఎందుకంటే అలవాటు అవుతుంది దీనికి. ప్రతిసారి ఏదో చెప్తున్నాడు, మనం ఏంటంటే ఎవరి జోలికి వెళ్ళాం. ఇండియా ఏంటంటే ఎవరి జోలికి వాంటెడ్గా వెళ్ళి గొడవలు పెట్టుకోదు, అందరితో సామరస్యంగా ఉంటాం. అందుకని మన దగ్గరికి ఎవరైనా రావాలంటే భయపడతారు. కానీ ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మాత్రం కొంతవరకు అయితే ఇండియా మీద అయితే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుండు. మన H1B వీసాల మీద అదే చేసిండు, స్టూడెంట్స్ని అట్లే చేసిండు. జాబులు మీరు రావడం వల్ల జాబులు మొత్తం మీకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి దాని మీద ఇది చేసి ఇంటికి పంపించేసిండు చాలా మంది ఇండియన్స్ని. అంటే ఈ విధంగా ట్రంప్ చేస్తున్న వల్ల ఏం ఉపయోగం ఏముండదు, ఆయనకే నష్టం అదంతా. ఇంకొక విషయం ఏంటంటే కొంతవరకు అక్కడున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మేజర్గా అక్కడ ఏది బ్రెడ్లు అవి ఇవి మీట్ తిని బతుకుతూ ఉంటారు యూఎస్ఏలో. కానీ అక్కడ మన ఇండియన్స్ ఎవరైతే వెళ్తారో లక్షల మంది ఉన్నారు కాబట్టి అక్కడ సిటిజన్స్ లాగా వాళ్ళు ఏంటంటే రైస్ మీద ఆధారపడి ఉంటారంట. 3 పూట్ల కూడా అక్కడ రైసే తింటారు మన ఇండియన్స్. అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మీద కొంచెం భారం అయితే పడుతుంది అది. ఎందుకంటే అక్కడ రైస్ కొనుక్కోవాలంటే అక్కడ 200 కేజీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 300 400 అయినప్పుడు అక్కడ మన ఇండియన్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీనివల్ల అయితే మన ఇండియన్ రైతులకు కానీ మన ఇండియా ఆర్థిక వ్యవస్థ కానీ ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈయన ఏదైతే టారిఫ్స్ వేసిండో దీనివల్ల అయితే మనకి ఎలాంటి నష్టం అయితే జరగదు. థ్యాంక్ యూ.